సో దేవాలయాల్లో మూల విరాట్టు అది ఉన్న ప్రదేశం అంతా ఒక శక్తి క్షేత్రంగా ఎందుకుంటో తెలుసా? దానికి ఏకైక కారణం అతను అనుభవించే ఒక అపారమైన ఏకాంతం. అతనికి మిగతావన్నీ దూరం దూరంగానే ఉంటాయి అంతే. ఒకవేళ తన ఇష్ట సఖితో లేకపోతే మరొక పరమాత్మ స్వరూపంతో కలిసి ఉన్నప్పుడు ఏకాత్మ భావన అవుతుంది. సో ఈ రెండు విషయాలు ప్రతి మనిషి అర్థం చేసుకొని తీరాలనేది నా అబ్జర్వేషన్. ఇంపోజ్ చేయడానికి లేదు. సో ఏకాంతం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా. ఆ వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు, ఈ ప్రపంచంలో చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. దానికి కారణం తెలుసా? దే వర్ ఆల్వేస్ అలోన్. అవసరం ఉన్నప్పుడు వ్యక్తుల్ని కలవచ్చు, కానీ వాళ్ళ ఏకాంతం యొక్క మహత్తుని వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఒక ఓషో ఏకాంతానికి ప్రతీక, రమణ మహర్షి ఏకాంతానికి ప్రతీక, కృష్ణమూర్తి ఏకాంతానికి ప్రతీక, నీమ్ కరోలి బాబా ఏకాంతానికి ప్రతీక. అలాగే ఫేమస్ ఫిలాసఫర్స్ వాళ్ళు మనకు కనబడవచ్చు, వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉన్నట్టు, బట్ ఏకాంతం యొక్క మహత్తుని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈరోజు ఏకాంతం అనేది మనిషి జీవితంలో పోషించే ఒక ప్రముఖ పాత్ర ఏమిటి అనేది, దానివల్ల లాభాలు ఏమిటి, ఎందుకు ఉండాలి ఏకాంతంగా? ఏకాంతం అంటే నీకు నువ్వు దొరకడం. ఒంటరితనం అంటే నీవు ఉన్నావు కానీ సంపూర్ణంగా లేవు, ఇంకేదో కావాలి. అమ్మాయి కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలి, ఒక స్నేహితుడు కావాలి, గప్షప్ కావాలి, ఏదో కావాలి. సో ఏకాంతంలో ఉన్నది చాలు. ఒకవేళ ఆ ఏకాంతంలోకి ఎవరైనా వస్తే సంపూర్ణ ఏకాత్మ భావన. రెండు అనే ధారణకి అంతం ఏకాంతం. సో రెండు అనే ధారణకి, ద్వైతానికి, ద్వంద్వానికి ఆరంభం ఒంటరితనం. సో ఏకాంతం గురించి నికోలస్ టెస్లా ఒక మాట అన్నాడు, బీ అలోన్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇన్వెన్షన్. సో ఏదైనా ఒకటి ఇన్వెంట్ చేయాలంటే నువ్వు ఏకాంతంగా గడిపి తీరాలి. ఏకాంతం అంటే ఏంటి? అఖండం అయిన మనస్సు. ఒంటరితనం అంటే ఖండమైన మనస్సు. రమణతాత ఒక మాట అనేవాడు, ఒక రోజుని నువ్వు ఎన్ని భాగాలుగా విభజిస్తావో నీ మనస్సు అన్ని భాగాలుగా ఖండితమవుతుంది అనేవాడు ఆయన. అట్లాగే నీ సమయాన్ని ప్రతిరోజు ఎంతమందికి ఇస్తున్నావో అన్ని ముక్కలుగా నీ యొక్క రోజు మారిపోతుంది. దాన్ని మనం పనులు అంటున్నాం. ఈరోజు ఏం చేసావు? ఈరోజు పొద్దు నుంచి స్నానం చేశాను, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, ఆ తర్వాత ఫ్రెండ్స్తో మీటింగు, ఆ తర్వాత పార్టీ. యూ హ్యావ్ డివైడెడ్ ఇన్ టు మెనీ పార్ట్స్. నౌ యు ఆర్ ఎ స్ప్లిట్ పర్సనాలిటీ. సో ఏకాంతం అంటే స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, అఖండమైన ఒక శక్తి క్షేత్రం ఏకాంతం అనేది. సో ఏకాంతం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒక బ్లెస్సింగ్. అది అర్థం కాకపోతే మెల్లగా మన జీవితం ఒంటరితనంలోకి జారిపోతుంది. ఇదందరికీ వర్తించే అంశం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, జెండర్ అండ్ ఆల్ దట్. సో ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మికవేత్తలంతా ఏకాంతం గురించి అనంతంగా మాట్లాడారు, దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ గురించి చెప్పారు. దానికి కారణం ఏమిటి? ఏకాంతంలోనే ఒక పుష్పం విరబూస్తుంది, ఏకాంతంలోనే ఒక విత్తనం మొలకెత్తుతుంది, ఏకాంతంలోనే ఒక మనసు సద్దు అడుగుతుంది, ఏకాంతంలోనే మనసు హృదయంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏకాంతంలోనే సృజనాత్మకత అంకురార్పణ జరుగుతుంది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళంతా ఏకాంతాన్ని అపారంగా అనుభవించిన వాళ్ళు. ఒక మనిషి యొక్క జీవితకాలం 100 గంటలు అనుకుంటే అట్లీస్ట్ 60 hours దేవర్ అలోన్. ఏకాంతం అంటే నువ్వు ఒక్కడివి ఉంటావని కాదు, సమస్త విశ్వంతో ఏకాత్మ భావన. అసలు నువ్వు ఒంటరివాడివి కానే కాదు. యు ఆర్ ఎ పవర్ఫుల్ ఎంటిటీ. ఏకాంతం అనేది ఒక రియలైజేషన్. సో ఏకాంతం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రెండవది, అది ఇంపోజ్ చేయడానికి అతీతమైంది. ఒక వ్యక్తి నిన్ను బలవంతంగా ఏకాంతంగా ఉంచలేడు, అయ్యే పని కాదు. ఎందుకంటే మైండ్ వేరే చోటికి లాగుతుంటుంది కదా. సో క్రియేటివిటీ ఫ్లరిషెస్ ఇన్ సాలిట్యూడ్. సృజనాత్మకత అనే ఒక ఇత్తనం
ఒక బలమైన మహావృక్షంగా ఏకాంతంలోనే తన్ను తాను ఆవిష్కరించుకుంటాడు. ఇది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దీన్ని తర్కించినా వితర్కించినా కుతర్కించినా, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సో ఎక్కువసేపు ఏకాంతంగా ఉండే అవకాశమే ఉంటే దాన్ని అనుభవించండి. ఒకవేళ లేకపోతే దాన్ని క్రియేట్ చేసుకోండి. నెవర్ మిస్ సాలిట్యూడ్. బీయింగ్ అలోన్ ఈజ్ ద అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అదొక ఐలాండ్ ఎక్స్పీరియన్స్ కాదు, అదొక యూనివర్సల్ ఎక్స్పీరియన్స్. ప్రూవ్ చేయలేం. ఒక ఇద్దరు కూర్చున్నారు, ఒక మైండ్ ఏకాంతంలో ఉంది, ఒక మైండ్ ఒంటరితనంలో ఉంది, లోన్లీగా ఉంది, ఒకటి అలోన్ ఉంది. ఎవరో చెప్పారు అలోన్ అంటే ఆల్ వన్ అని. భాష ఒక ఆట. సో ఏకాంతం వల్ల మనిషి పొందే బెనిఫిట్స్ ఇప్పుడున్న మానవ సమాజంలో మనిషి సంఘజీవి. ఒక గ్లోబల్ విలేజ్లో ఒక ప్రొడక్ట్ అంతే. సో ఒక మనిషితో బెనిఫిట్స్ ఉంటే ఆ మనిషితో ఉంటారంతే. ఇప్పుడు నేను ఏకాంతం అని చెప్తున్న ఆస్పెక్ట్ బెనిఫిట్ ఓరియంటెడ్ కాదు, బిజినెస్ ఓరియంటెడ్ కాదు. నీ యొక్క మస్తిష్కం యొక్క విస్ఫోటనం ఏకాంతంలోనే జరుగుతుంది. ఐ విష్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్ అన్ఇంటరప్టెడ్ సాలిట్యూడ్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్, ఇఫ్ పాసిబుల్ ఫ్యూ ఇయర్స్. వై నాట్? చాలా బాగుంటుంది. ఇది అనుభవిస్తూ చెప్తున్నా నేను. దాని శక్తి అనంతం. ఒక కొత్త ఆలోచన అంకురార్పణ ఏకాంతంలో జరుగుతుంది. ఓషో అనేవాడు సృజనాత్మకత యొక్క బీజం లేదా ధ్యానం యొక్క బీజం చీకట్లో ఎస్టాబ్లిష్ అవుతుందని. చీకటి అంటే ఏంది? ఒక అనంతమైన సాలిట్యూడ్. ప్రకృతిలో ఏ ప్రాణి ఏకాంతాన్ని మిస్ కాదు. అది ఫర్ ద టైం బీయింగ్ కోసం రకరకాల ప్రాణులతో కలిసి ఉంటుంది. బట్ ఇట్ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ అలోన్నెస్. సో లోన్లీ అనేది ఒకానొక మానసిక రుగ్మత. యు ఆల్వేస్ లాంగింగ్ ఫర్ సంథింగ్ ఆర్ సంబడి. ఏదో కావాలి, ఇంకేదో కావాలి, ఏదో వస్తే నిండుతావు. అది ఉన్నంతసేపు బాగుంటావు, అది పోగానే మళ్ళీ బాధ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రపంచంలో చాలామంది మేధావులు ఏకాంతం గురించి మాట్లాడారు. సో ఏకాంతం యొక్క బెనిఫిట్స్ మెయిన్లీ ఒక 3-4 ఉన్నాయి, చెప్తాను. అవి మీరు ఆలోచించండి. డోంట్ ట్రస్ట్ దిస్ బియర్డెడ్ మ్యాన్. ఈ గడ్డమున్నోడు ఏదో చెప్తున్నాడని నమ్మకండి. క్వశ్చన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫైండ్ విదిన్. సో జీవితం యొక్క మూల సూత్రాలు అర్థమయ్యే ఒకానొక భూమిక ఏకాంతంలోనే ఉంది. టు గెయిన్ డీపర్ అండర్స్టాండింగ్ అంటే ఏదైనా ఒక విషయం యొక్క లోతైన అవగాహన ఏకాంతంలోనే ఆవిర్భవిస్తుంది. ఇది నిజం. మీరు ఎప్పుడన్నా ఓపికంటే రీడ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మార్టిన్ హైడిగర్, వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలాసఫర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ ఎర్లియర్ ఎరా, మనకంటే ముందు తరం వాడు. తను ఒక 2 సంవత్సరాలు దాదాపు ఏకాంతంగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి తనకి, డబ్బు ఉంది, పరపతి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సబ్కో చోటు దియా. వెళ్ళి తను ఒక అడవిలో ఒక గుడిసె వేసుకొని ఒక ఆదిమానవునిలాగా జీవించాడు. అండ్ హీ అండర్స్టూడ్ ద కోర్ ఆఫ్ లైఫ్, వెరీ రా ఆఫ్ లైఫ్, యూనో. సో ఏకాంతం ని అనుభవించే శక్తిలో ఎన్నో విషయాలు అర్థమవుతాయి. హౌ టు లివ్, హౌ టు కుక్ యువర్ ఓన్ ఫుడ్స్,
హౌ టు వాష్ యువర్ ఓన్ ఫేస్, హౌ టు వాష్ యువర్ ఓన్ డిషెస్, హౌ టు వాష్ యువర్ ఓన్ క్లాత్స్. మన బట్టలు మనమే ఉతుక్కోవడం, మన పని మనమే చేసుకోవడం, ఆధారపడడం ఎండ్ అవుతుంది. డిపెండెన్సీకి ముగింపు ఏకాంతం. ఫస్ట్ టైం యూ బికమ్ మోర్ పవర్ఫుల్, యూనో. అదొక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నా, దాన్ని ఇంపోజ్ చేయడం కుదరదు, కాపీ కొట్టడం కుదరదు, ఇమిటేట్ చేయడం కుదరదు. ఒక సంపూర్ణ స్వీకార భావంలోనే ఏకాంతానికి అంకురార్పణ జరుగుతుంది. స్వీకారం లేని చోట ఏకాంతం లేదు. సో ఒక పెయింటర్ కావచ్చు, ఒక డాన్సర్ కావచ్చు, ఒక రైటర్ కావచ్చు, ఒక మెడిటేటర్ కావచ్చు, అతను గుర్తించవలసిన ఏకైక మూలధనం ఏకాంతమే. అండ్ యూ ఫర్గెట్ ద టైమ్, యూ డిసపియర్ యాజ్ ఎ పర్సన్. ఏకాంతంలో పర్సనాలిటీ ఎండ్ అవుతుంది. యు ఆర్ యాక్చువల్లీ కమిటింగ్ ఎ స్వీటెస్ట్ క్రైమ్, దట్ యూ ఆర్ ఎండింగ్ యువర్ పర్సనాలిటీ ఇన్ ద సాలిట్యూడ్. లోన్లీనెస్లో పర్సనాలిటీ స్ట్రాంగ్ అవుతుంది. నేను నువ్వు రెండు ఉన్నాయి, లేదా నేను అది ఉంది. ఏకాంతంలో మొదట నేనుతో మొదలై నేను అంతమైపోతుంది, డిసపియర్. ఎప్పుడైతే ఎవ్వరి సహాయం లేదో సమస్య యొక్క మూలంలోకి నువ్వు తొంగి చూసే ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది. అర్థం కాకపోవచ్చు, బట్ యు ఆర్ దేర్. స్టాండ్ స్టిల్. యు ఆర్ దేర్ ఫియర్స్లీ లుకింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్. ఎనీథింగ్. ఇఫ్ యు రీడ్ గుస్తావ్ క్లిమ్ట్స్ autobiography, one of the greatest painters whom I admire. గుస్తావ్ క్లిమ్ట్ తన జీవితంలో అద్భుతమైన పెయింటింగ్స్ చేశాడు. ఎప్పుడన్నా చూడండి, గుస్తావ్ క్లిమ్ట్, KLIMT. తను వేసిన పెయింటింగ్స్ థాట్ ఏకాంతంలో వచ్చింది. ఏకాంతం అంటే సుమా మర్చిపోకండి, ఓన్లీ రూమ్లో తలుపులు వేసుకుని ఉండడం కాదు. వేల మంది మధ్యలో ఉన్న, మార్కెట్ ప్లేస్లో ఉన్న చెక్కు చెదరని ఒకానొక మానసిక స్థితి ఏకాంతానికి ప్రతీక. వేల మందిలో ఉంటూ లోన్లీనెస్ని అనుభవించవచ్చు. అలాగే వేల మందిలో ఉంటూ, మార్కెట్ ప్లేస్లో ఉంటూ, డీమార్ట్లో ఉంటూ, సినిమా థియేటర్లో యూ కెన్ ఎక్స్పీరియన్స్ సీమ్లెస్ సాలిట్యూడ్. తను ఒక రెస్టారెంట్లో కూర్చొని పెయింటింగ్స్ వేస్తూ ఊరికే కూర్చొని మాట్లాడుతున్నాడు మిగతా ఫ్రెండ్స్తో ప్యారిస్లో. అప్పుడు తన కూర్చున్న టీపై అద్దం పగిలిపోయిందట. దెన్ హీ సా రిఫ్లెక్షన్. ఆ పైన ఉన్నది ఏదో రిఫ్లెక్షన్, అది బ్యూటిఫుల్గా డివైడ్ అయింది. సంథింగ్ ఏదో స్పార్క్ అయింది. పరిగెత్తాడంతే. అండ్ హీ ప్రొడ్యూస్డ్ గ్రేటెస్ట్ ఆర్ట్ వర్క్స్. విలియం బాగ్రోవ్, లేకపోతే విన్సెంట్ వ్యాన్ గో, థౌజండ్స్ ఆఫ్ పెయింటింగ్స్. సోషలైజింగ్లో ఉంటే వేస్తారని మీరు అనుకుంటున్నారా? లేదు, ఏకాంతమే. ఏకాంతం అనేది ఒక సంపూర్ణ అవగాహనకి ద్వారం ఓపెన్ చేస్తుంది. ఫస్ట్లో కేయాటిక్గా ఉంటుంది, తర్వాత యూ సీ ద కనెక్టింగ్ డాట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ లుక్ ఫర్. తర్వాత ఏకాంతం వల్ల మనిషి పొందే ఒకానొక బెనిఫిట్ ఏంటంటే ఒక పరిపూర్ణమైన రిలాక్సేషన్, ఒక అన్ఇంటరప్టెడ్ సైలెన్స్, ఎండ్ ఆఫ్ వెర్బాటిమ్. ఆ టైంలో ఏం జరుగుతుంది? రిస్టోరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మన సిస్టంలో డీఫ్రాగ్మెంటేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది, అలాగే మన మొబైల్లో కూడా. మన బ్రెయిన్ కూడా ఒక రకమైన మెకానిజం, ఒక హార్డ్ డిస్క్. మనం చేసే రకరకాల పనులు, ఆలోచనలు, మన సంవేదనలు, ఎమోషన్స్, వీటి వల్ల అన్నీ మిస్ప్లేస్ అయిపోతాయి. అది రిస్టోర్ అవ్వడం అవసరం. ఒక రకంగా ధ్యానం వల్ల
మనిషికి ఒరిగే ఒక గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే రిస్టోరేషన్ ఆఫ్ ద మైండ్. మెల్లగా కూర్చుంటుంది. సో అనంతమైన ఏకాంతాన్ని అనుభవించే వాడి బ్రెయిన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ హీ లుక్స్ ఎట్ సంథింగ్ విత్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ, ఒక సమగ్రతలో నుంచి దర్శించడం జరుగుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? శరీరం, మనస్సు పొరల్లో దాగిన ఎన్నెన్నో ఆలోచనలు అన్నీ రిస్టోర్ అవుతాయి. ఆలోచనలు స్పష్టంగా చూడడం జరుగుతుంది. బికాస్ దెర్ ఇస్ నో ఇంటరప్షన్. అత్యంత ముఖ్యమైనటువంటి ఒకానొక బెనిఫిట్ ప్రొడక్టివిటీ. ఏదన్నా సమాజానికి అనుగుణ్యమైన పని చేయాలి అంటే అది ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, నీ పరిధి ఏమిటి, నీ పొటెన్షియల్ ఏమిటి, నీ ఆలోచన సరళి ఏమిటి, ఇట్లాంటి రకరకాల విషయాల మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన వాడు ఒక్కసారి సమాజంలో అడుగుపెట్టి మొదలుపెట్టాడంటే అన్వీవరింగ్ కాన్సన్ట్రేషన్ తోటి, అంటే చెక్కు చెదరని మానసిక స్థితి, ఏకాగ్రతతో ఆ పని పూర్తి చేయగలడు. బికాస్ దెర్ ఇస్ నో ఇంటరప్షన్ ఇన్ ద మైండ్. స్థిరచిత్తం ఏర్పడుతుంది. ఆ స్థిరచిత్తం నుంచే ప్రొడక్టివిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, భగవద్గీత ప్రాజెక్ట్ 701 శ్లోకాలు, 701 పెయింటింగ్స్. రోజు ఒక పెయింటింగ్ వేసిన 700 రోజులు అంటే అప్రాక్సిమేట్లీ 2 years. స్థిరచిత్తం లేకుండా ఎట్లా వేస్తాం? సో ఒక బర్డ్స్ ఐ వ్యూ నుంచి లైఫ్ అనే ఒక ఫెనామినాన్ని చూసినప్పుడు నీ శక్తి ఏమిటి, నీ పొటెన్షియల్ ఏమిటి, నీ సమయం ఏమిటి, నీ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి, నీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏమిటి, నీ మైండ్లో ఉన్న గుజ్జు ఏమిటి, వీటి మీద ఒక సమగ్రమైన అవగాహన వచ్చిన తర్వాతనే నీ ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతావు. అదర్వైజ్ చాలామంది చాలా అనుకుంటారు, బట్ చేయలేరు. ఎందుకు చేయలేరు? వాళ్ళ పొటెన్షియల్ని అనలైజ్ చేసుకోకుండానే వాళ్ళు నదిలో దుంకారు. దాంతో ఆ నది తాకిడికి కొట్టుకొని పోతారు. నేను యుఎస్ వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్. నన్ను ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు చెప్పారు, అదేమంటారు, మన హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, లేకపోతే దాని ఏమంటారు, హెడ్ పట్టేస్తుంది. ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్, యూఎస్ టైమింగ్స్ వేరే కాబట్టి మీరు వచ్చిన తర్వాత ఒక 1 or 2 days కాస్త ఇబ్బంది ఉంటుంది బాడీకి అని చెప్పారు. సో నేను అనుకున్నాను దిస్ ఇస్ ద టైం, బికాజ్ ఐ హ్యాడ్ 3 or 4 days టైం. సో కంప్లీట్ ఆ 4-5 days యూఎస్ టైమింగ్స్లో నేను అనుసరిస్తూ తినడం, పడుకోవడం చేశాను. ఐ యూస్ టు స్లీప్ ఇన్ ద మార్నింగ్ అండ్ వర్క్ ఇన్ ద నైట్. యూఎస్ వెళ్ళిన తర్వాత నా మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, అన్యూజువల్ టైమింగ్స్లో నిద్రపోవడం కానీ ఏం జరగలేదు. ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే. అందరు షాక్ తిన్నారు. నేను చెప్పాను ఎగ్జాక్ట్గా యూఎస్ రాకముందే యూఎస్ టైమింగ్స్ నేను కొంతకాలం ప్రాక్టీస్ చేశాను. సో ఎవడైతే జీవితకాలం వాక్ చేయాలనుకుంటాడో వాడు మొదట ఎక్కువ వాక్ చేయకపోవచ్చు. ఇక స్థిరచిత్తం ఏర్పడడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, ఒక వామప్ అవసరం. సో ఏకాంతం అనేది నీ యొక్క మనస్సు, నీ శరీరం, ఆ రెండింటి యొక్క యూనిఫికేషన్కి ఒక ద్వారం ఓపెన్ చేసి ఒక విస్ఫోటనాన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన హ్యూమన్ మైండ్లో అంతులేని శక్తి ఉంది. మన ఫిజికల్ రియాలిటీకి లిమిటేషన్స్ ఉన్నాయి. దాన్ని ఎంత మేరకు వాడుకోవచ్చు అనేది సరిగ్గా తెలిస్తే చాలా వండర్స్ జరుగుతాయి. సో మీరు ఏకాంతం యొక్క వాల్యూని గుర్తించి దాన్ని మీ జీవితంలోకి తీసుకుంటారని నేను ఊరికే సరదాగా ఆశిస్తున్నాను. ఎవరి జీవితం వాళ్ళది అనుకోండి. ఎక్కువసేపు ఏకాంతంలో ఉంటే యూ లిజన్ టు యువర్ ఓన్ హార్ట్ బీట్. గాలి శబ్దం వినిపిస్తుంది. బికాస్ యూ బికమ్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అందరూ శ్వాసను గమనించమంటారు కదా, దాంట్లో ఉన్న అంతఃసూత్రం తెలుసా? అత్యంత సూక్ష్మమైన కంటికి కనిపించని శ్వాసని చూడగలిగావంటే స్థిరచిత్తంతో నువ్వు దేనైనా చూడగలుగుతావు. తద్వారా ఏమైనా చేయగలుగుతావు. అది పునర్జన్మలకి, గత జన్మలకి సంబంధించిన విషయం కానే కాదు. అది మనిషిని భ్రమింపజేయడానికి ఇచ్చిన ఒక కాన్సులేషన్ ఐడియా. బట్ ద రియాలిటీస్ అత్యంత సూక్ష్మమైన దాన్ని గమనించగలిగే మానసిక శక్తి, ఆ పరిపక్వత ఉన్న నీవు ఇక దేన్నైనా చూడగలవు క్లియర్గా.
చూడగలిగితే చేయగలడం స్టార్ట్ అవుతుంది. సో ఏకాంతానికి మించిన నిజమైన పెట్టుబడి లేదు. గమనించండి. ఒకవేళ మీ ఇంట్లో ఒక గది ఉంటే ఆ గదిని మీకోసం తయారు చేసుకోండి. ఎక్కువసేపు కలిసి ఉండండి, కానీ అది కలిసి పడుకోకండి. మీ ఇంట్లో చెప్పండి, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ఐ విల్ బీ అలోన్. అలాగే మీరు ఏకాంతంగా ఉండండి. సో మీరు ఏకాంతంగా ఉండి అందరికీ ఏకాంతాన్ని ఇచ్చే అవకాశం ఇవ్వండి. కుటుంబ సమస్యలు చాలా వరకు సర్దుమణుగుతాయి. చేసి చూడండి. ఈ విల్లో ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఊహించే విషయాలు కావు, చేస్తే తప్ప అవగాహనలోకి రాని విషయాలు. సరేనా? సో మీలో ఉన్న ఏకాంతానికి ఇక్కడి నుంచి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ రీసా రస్సో వైసహ ఏకాంతమస్తు.